హలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మనం చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద స్టార్స్ దగ్గర నుంచి చిన్న చిన్న స్టార్స్ వరకు అదే మన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం, బాలకృష్ణ అండ్ కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, విజయ్ దేవరకొండ, సో వీళ్ళందరూ కూడా ప్రెసెంట్ పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వరకు అందరూ కూడా ప్రెసెంట్ మూవీ సెట్స్ మీదనే ఉన్నారు. సో అందరి సినిమాలు మనకి ఈ ఇయర్ రాకపోయినప్పటికీ 2025లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఈ దసరాకి మూవీ వాళ్ళంతా గట్టి ప్లాన్ చేస్తున్నారంట. సో ఎందుకు ఆ మూవీ ప్లాన్ ఏంటన్న విషయాన్ని ఈ రోజు మన వీడియోలో డిస్కస్ చేసుకుందాం. నేను మీ శివ, వెల్కమ్ టు సాస్ టీవీ. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో మనం చూసుకున్నట్లయితే మెగాస్టార్ చిరంజీవి నుంచి మనకి రాబోతున్నటువంటి ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా విశ్వంభర. సో వశిష్ఠ డైరెక్షన్ లో వస్తున్నటువంటి ఈ సినిమా యొక్క టైటిల్ మాత్రమే మనకి రివీల్ అయింది. సో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నటువంటి ఒక సోషియో ఫ్యాంటసీ మూవీ అనమాట ఇది. సో చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్నటువంటి ఈ సినిమా యొక్క టైటిల్ అయితే మొత్తం మీద మనకి బిఫోర్ రివీల్ చేశారు. బట్ దాని తర్వాత నందమూరి NBK 109 గా రాబోతున్నటువంటి బాబీ డైరెక్షన్ లో సినిమాకి ఇంకా టైటిల్ మనకి అనౌన్స్ చేయలేదు. సో ఈ సినిమాకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే నార్మల్ గానే బాలకృష్ణ మూవీస్ యొక్క టైటిల్స్ చాలా హైప్ గా ఉంటాయి, ఎనర్జెటిక్ గా ఉంటాయి. అండ్ అదే కాకుండా బాబీ డైరెక్షన్ వస్తుంది కాబట్టి బాబీ సినిమాలు అన్నిటి కూడాను ఎనర్జెటిక్ టైటిల్స్ ఉంటాయి. సో ఈసారి ఎటువంటి టైటిల్ ఫిక్స్ చేయబోతున్నారు అనేటటువంటి డౌట్ ఉంది. సో మొత్తానికి ఈ సినిమాకి సంబంధించినటువంటి టైటిల్ ని దసరా సందర్భంగా అంటే అక్టోబర్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారంట. నార్మల్గా ఏంటంటే అక్టోబర్ లో ప్రతి సినిమా యొక్క పూజలతో మొదలవుతుంది సినిమా. బట్ ఈసారి అక్టోబర్ కి మాత్రం మూవీ యొక్క టైటిల్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారంట బాబీ. అండ్ దాంతో పాటు మన ముందుకు రాబోతున్నటువంటి విక్టరీ వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనేటటువంటి టైటిల్ సెట్స్ కి అయితే స్టార్ట్ అయింది ఈ మూవీ. సో అనిల్ రావుపూడి డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ హీరోగా చేస్తున్నటువంటి థర్డ్ మూవీ అనమాట. సో ఇప్పటికే వీళ్ళిద్దరు కాంబోలో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్స్. ఆ రెండు కూడా సంక్రాంతి టైంలో రిలీజ్ అయ్యాయి, F2 అండ్ F3 కూడాను. సో నెక్స్ట్ థర్డ్ కాంబోగా ఈసారి ఎట్లయినా సూపర్ హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో సో అనిల్ రావుపూడి, విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అనేటటువంటి సెట్స్ టైటిల్ అయితే మన ముందుకు వచ్చారు. కానీ ఇంకా ఈ సినిమాకి సంబంధించి ఒరిజినల్ టైటిల్ అయితే అనౌన్స్ చేయలేదు. సో ఈ సినిమా కూడా మనకి సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అందువల్ల ఈ సినిమా యొక్క మెయిన్ టైటిల్ ని ఈ దసరా సందర్భంగా మన ముందరికి రివీల్ చేయబోతున్నారంట. మరి చూడాలి. అండ్ దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే కింగ్ నాగార్జున ఇప్పటికే మల్టీ స్టార్ మూవీస్ గా చేస్తున్నారు. సో ఇప్పటికే తమిళ్లో మనం చూసుకున్నట్లయితే లోకేష్ కనగరాజ్ LC యూనివర్స్ లో రాబోతున్నటువంటి సినిమా కూలీ ఏదైతే ఉందో సో ఆ సినిమాలో నాగార్జున మనకి సైమన్ గా కనిపించబోతున్నారు అండ్ చాలా బ్రూటల్ గా ఉండబోతుందని. సో ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో మన ముందరికి రాబోతున్నటువంటి కుబేరా సినిమాలో కూడాను మన కింగ్ నాగార్జున గారు కనిపించబోతున్నారు ఒక మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో. సో ఈ మధ్య కాలంలో మన కింగ్ నాగార్జున గారు కంటిన్యూస్ గా చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా మల్టీ స్టార్ ఫిల్మ్ గానే ట్రై చేస్తున్నారు. కానీ సో సింగిల్ గా అంటే సోలోగా చేయబోతున్నటువంటి సినిమాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమీ రాలేదు. సో దీనికి సంబంధించి టైటిల్ రివీల్ గా కూడాను ఈ అక్టోబర్ లో రిలీజ్ చేయబోతున్నారంట. అండ్ అంతేకాకుండా విజయ్ దేవరకొండ ఈ మధ్యగా చూసుకున్నట్లయితే వరుస ఫ్లాపులతో ఉన్నాడు. సో లైగర్ కానివ్వండి, ఖుషి కానివ్వండి, రీసెంట్ గా వచ్చినటువంటి ఫ్యామిలీ స్టార్ కూడా చూసుకున్నట్లయితే కాస్త యావరేజ్ గా మిక్స్డ్ టాక్స్ అయితే నడిచింది కానీ ఎక్కడ కూడా సూపర్ హిట్ పడలేదు. సో అందువల్ల ఏంటంటే గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ప్రెసెంట్ ఒక మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బట్ ఈ సినిమాకి సంబంధించినటువంటి టైటిల్ ని కూడా రివీల్ చేయలేదు. సో అందువల్ల ఏంటంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి టైటిల్ ని కూడా దసరా కానుకగా మన ముందు రిలీజ్ చేయబోతున్నారు. మొత్తానికి ఇప్పటి వరకు వచ్చినటువంటి స్టార్ హీరోస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరి సినిమాస్ లో కానీ చూసుకున్నట్లయితే ఒక మెగాస్టార్ సినిమాది మాత్రమే మనకి టైటిల్ రివీల్ జరిగింది. సో మిగతా వాళ్ళందరి సినిమాలు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతున్నప్పటికీ ఎక్కడ కూడా టైటిల్ హింట్ కూడా ఇవ్వలేదు అనమాట. సో ఈ టైటిల్ అంతా మొత్తం దసరా సందర్భంగా మనకి రివీల్ చేసే ఆలోచనలో ఉన్నారంట ఈ మూవీస్ కి సంబంధించినటువంటి వాళ్ళు. మరి దసరాకి ముహూర్తం అయితే ఫిక్స్ చేశారంట టాక్ అయితే వస్తుంది. సో నార్మల్ గా ముందుగానే చెప్పినట్టు దసరా టైంకి మూవీస్ పూజలతో స్టార్ట్ అవుతుంది కానీ ఈసారి స్టార్ట్ అయిపోయిన మూవీస్ కి టైటిల్ ని ఫిక్స్ చేస్తున్నారంట. మరి చూడాలి ఏ సినిమాలకి అంటే ఎవరెవరి సినిమాలకి ఎటువంటి టైటిల్స్ ఫిక్స్ చేస్తారా అని. సో ఇప్పటికీ నేను చెప్పినటువంటి హీరోస్ లో ఏ సినిమాకి అంటే ఏ కాంబోలో వచ్చినటువంటి డైరెక్టర్ హీరో కాంబోకి ఏ టైటిల్ బాగుంటుంది అనుకుంటాను. ఎగ్జాంపుల్ కి బాబీది అండ్ బాలయ్య బాబుది అండ్ అలానే అనిల్ రావుపూడి, విక్టరీ వెంకటేష్ ది, రాబోయే నాగార్జున సినిమా యొక్క టైటిల్స్ అండ్ అలానే విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ వస్తున్న సినిమా టైటిల్స్ ఎలా ఉండొచ్చు అని మీరు అనుకుంటారనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కావాలి కాబట్టి సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.